గణేశాయ నమః, గాయత్రీదేవ్య నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ భాషలందరికీ కూడా నమస్కారం. అయితే 8వ తారీఖు ఫిబ్రవరి 2026 నుండి 14వ తారీఖు ఫిబ్రవరి 2026 వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం. అయితే ముందుగా ఈ వారం యొక్క గ్రహగతులు చూసుకున్నట్లయితే కనుక రవి ఈ నెల 11వ తారీఖు దాకా కూడా మకర రాశిలో సంచరిస్తాడు. తర్వాత కుంభరాశిలోకి వస్తాడు. కుజుడి వారం అంతా కూడా మకర రాశిలోనే సంచారం చేస్తూ ఉంటాడు. బుధుడి వారం అంతా కూడా కుంభరాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. ఇక గురుడి వారం అంతా కూడా మిథున రాశిలో సంచారం చేస్తున్నాడు. శుక్రుడి వారం అంతా కూడా కుంభరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. శనివారం అంతా కూడా మీనరాశిలో సంచరిస్తూ ఉంటాడు. రాహువి వారం కుంభరాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. కేతువు అయితే కనుక సింహరాశిలోనే సంచారం చేస్తూ ఉంటాడు. ఈ కారణంగా ద్వాదశ రాశుల వారికి కూడా ఈ వారం ఎలా ఉండబోతుందో. ఇక తులారాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే కాస్త అనుకూలమైన ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. కాబట్టి చాలా మంచి సమయం సద్వినియోగపరచుకోండి. ముఖ్యంగా సేవాది కార్యక్రమాల్లో పాల్గొనడం కానీ, ఇష్టమైన వాళ్ళతోటి ప్రయాణం చేయడం కానీ, కుటుంబ సభ్యులతో సంతోషంగా కాలం గడపడం కానీ, ఏవైనా ఇష్టమైన కోరికలు తినేటటువంటివి కానీ, తాగేటటువంటివి కానీ, తిరిగేటటువంటివి కానీ, ఎవరితోటైనా సరే కలవాలనుకున్నా, కోరికలు తీర్చుకోవాలనుకున్నా చాలా అనుకూలమైన కాలంగా ఈ వారం కనపడుతోంది. ఏదైనా ఆకస్మికంగా ప్రయాణాలు చేయాలి, లేకపోతే ఎక్కడికో వెళ్ళాలి, ఇష్టమైన ప్రదేశాలకు వెళ్ళాలనుకుంటే ఈ వారం మీకు చాలా బాగా కలిసి వస్తుంది. ఇంట్లో అవ్వచ్చు, బయట అవ్వచ్చు, అందరూ మీకు చక్కగా సపోర్ట్ చేస్తారు. చక్కని ప్రోత్సాహం లభిస్తుంది. మీరు చేసే పనులని ఎంకరేజ్ చేస్తారు అందరూ కూడా. దానివల్ల అందరితోటి కూడా చాలా సంతోషంగా మీరు అనుకున్న పనులు అయితే పూర్తి చేసుకోగలుగుతారు. ఏ పని ప్రారంభం చేసినా సరే చాలా ఆటంకాలు వచ్చినా కూడా మీరు ఆ పనులు ఖచ్చితంగా ఈ వారంలో పూర్తి చేస్తారు. దానివల్ల మీకు ఆర్థిక విజయము, లాభము అన్ని రకాలుగా కూడా అద్భుతమైనటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇక మొక్కలు కానీ, పాడి పంట, వ్యవసాయము, పశువులను పెంచడము, కుక్కలను పెంచడము, లేదా జీవాలను పోషించడం లాంటి ప్రత్యేకమైనటువంటి ఆసక్తి ఈ వారం మీకు రాబోతుందని చెప్పచ్చు. అంతేకాదు మిమ్మల్ని గుర్తించాలన్న తపన, అందరూ మిమ్మల్ని పొగడాలన్న తపన, గొప్ప స్థాయికి వెళ్ళాలనేటటువంటి తపన ఈ వారం బాగా పెరుగుతుంది మీ దగ్గర. ఇక ఆలయ దర్శనాలు చేయడం కానీ, ఇంట్లో పూజల్లో పాల్గొనడం కానీ, దేవతాలయ దర్శనాలు చేయడం కానీ బాగా కలిసి వస్తుంది. పదవులు, కీర్తి, ప్రతిష్టలు పొందే అవకాశం బాగా కనపడుతోంది. ఏదైనా గొప్ప వ్యక్తితోటి సహవాసం కనపడుతోందని చెప్పచ్చు. అలాగే ఏ పనైనా సరే పట్టుదలతోటి, మొండితనంతో ఎలాగైనా ఆ పని పూర్తి చేయాలనేటటువంటి తత్వంతో పూనుకుని పూర్తి చేస్తారు. దాని చేత చాలా తొందరగా మీకు పనులు పూర్తవుతాయి. దానివల్ల మీకు సంపద పెరుగుతుంది. ఆదాయ మార్గాలు సృష్టించుకుంటారు. అలాగే ఎవరైనా ఏదైనా సరే చెప్పి మీ చేత బలవంతంగా చేయిద్దామంటే కాకుండా ఏది మీరు చేయాలనుకుంటున్నారో అదే చేస్తారు. అలాగే అందం పట్ల ఆసక్తి, వస్తువుల పట్ల ఆసక్తి, బట్టలు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, గృహోపకరణ వస్తువులు, ముఖ్యమైనటువంటి వస్తువులు కొనుగోలు చేయడానికి బాగా ఎక్కువగా డబ్బులు ఖర్చు పెడతారు. అయితే భూములు కొన్నా, స్థలాలు కొన్నా, పొలాలు కొన్నా, లేదా గృహాలు కొన్నా మీకు చాలా బాగా కలిసి వస్తుంది. కాబట్టి ఈ వారం వాటి కోసం ప్రయత్నం చేయండి. స్థిరాస్తులలోనూ, బంగారంలోనూ ఎక్కువ పెట్టుబడి పెట్టడానికి ప్రయత్నం చేయండి, మీకు బాగుంటుంది. ఇక నిరుద్యోగులకి కోరుకున్న కంపెనీలో మాత్రమే ఉద్యోగం రావాలి, పలానా నా స్థాయికి తగ్గ ఉద్యోగం రావాలని ఎదురు చూసే వాళ్ళందరికీ దానికి తగ్గ ఉద్యోగ అవకాశాలు అయితే కనపడతాయి. ఎప్పటి నుంచో అప్పులు తీర్చాలనుకుని అప్పులు తీరక ఎలా అప్పు తీర్చాలా అని ఎదురు చూసే వాళ్ళందరికీ కూడా రుణ బాధల నుంచి బయటపడే మార్గాలు రావడం కానీ, తక్కువ వడ్డీకి రుణాలు తీసుకుని ఎక్కువ వడ్డీలకు సంబంధించినటువంటి రుణాలు తీర్చడం కానీ, ఇలాగా మేనేజ్మెంట్, ఆర్థిక మేనేజ్మెంట్ బ్రహ్మాండంగా చేసుకోగలుగుతారు. అలాగే ఎప్పటి నుంచో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నా, నాకు మంచి ఉద్యోగం రావటం లేదు అని బాధపడుతూ ఉన్నా మీ అందరికీ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. కాకపోతే జాతకంలో కూడా బలం ఉందా లేదా అనేది ఒకసారి పరిశీలన చేయించుకోవాలి. దానికి ఒకసారి మీ జాతకం ఎలా ఉందో చూపించుకోండి. మాకు ఫోన్ చేస్తే మీకు జాతకాలు చూస్తాం. ఇక ఎప్పటి నుంచో తీరని కోరికలు ఏమైనా ఉంటే తీర్చుకోవడం కానీ, భార్య భర్తల మధ్య ఎలాంటి గొడవ ఉన్నా సరే తగ్గించుకోవడం, లేదా దూరం జరిగి కాస్త మాట్లాడుకోకుండా కోపగించుకుని అలిగినటువంటి భార్య భర్తల మధ్య సఖ్యత, ప్రేమ, అనురాగాలు ఏర్పడడం జరుగుతాయి. అలాగే ఉద్యోగాలు చేసే చోట కూడా ఏమైనా ఇబ్బందులున్నా, ఏమైనా సమస్యలున్నా, లేదా తోటి ఉద్యోగస్తులతో ఇబ్బందులు తలెత్తినా, అధికారులతో ఉద్యోగంలో ఇబ్బందులు తలెత్తినా అవన్నీ కూడా ఈ వారం తగ్గుతాయి. చాలా సంతోషంగా ఉద్యోగ కార్యాలయంలో కాలాన్ని అయితే గడుపుతారు. ఇక విదేశాలు వెళ్ళాలి, అక్కడే చదువుకోవాలి, అక్కడే ఉద్యోగం చేయాలని ఎవరైనా ఎదురు చూస్తూ ఉన్నట్లయితే కనుక వాళ్ళకు కూడా ఈ వారం చాలా మంచి అవకాశాలు రాబోతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా ప్రయత్నం చేయొచ్చు. ఇక ఎవరైనా వాహనాలు కొనుక్కోవాలనుకున్నా, వాహనాలు ఎక్స్చేంజ్ చేద్దామనుకున్నా, రిపేర్లు చేసుకుందాం అనుకున్నా ఈ వారం చాలా బ్రహ్మాండంగా కలిసి వస్తుంది. అలాగే ఉద్యోగాలు మారాలి, వేరే కంపెనీకి వెళ్ళాలి, వేరే కొత్త కంపెనీలో జాయిన్ అవ్వాలని ఎదురు చూసే వాళ్ళందరికీ కూడా
ఉద్యోగపరంగా అలాంటి మార్పులు కూడా కనపడుతున్నాయి. అలాగే పెట్టుబడులు పెట్టేటప్పుడు అంటే అప్పు చేసైనా సరే మంచి పెట్టుబడి పెట్టి పెద్ద వ్యాపారాలు చేయాలనేటటువంటి తపన, చిన్న వ్యాపారస్తులు పెద్ద వ్యాపారం పట్ల మొగ్గు చూపేటటువంటి పరిస్థితులు, ఉద్యోగాలు చేసేవాళ్ళు కూడా వ్యాపారాలు చేయడానికి మొగ్గు చూపేటటువంటి పరిస్థితులు బ్రహ్మాండంగా కనపడుతున్నాయి. అలాగే ఏదైనా మీరు వస్తువు కొనుక్కోవాలనుకున్నా, వాహనం కొనుక్కోవాలనుకున్నా మీకు అవసరానికి సమయానికి డబ్బులు కూడా చేతికి అందుతాయి. లేదా ఈఎంఐల రూపంలో కానీ, క్రెడిట్ కార్డుల రూపంలో కానీ మీరు అనుకున్నటువంటి వస్తువులు అయితే మాత్రం ఖచ్చితంగా కొనుగోలు చేసుకోగలుగుతారు. ఇక విద్యార్థులు మాత్రం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యంగా మీరు ఏదైనా ఇన్నోవేషన్, ఇప్పుడు వీడియో గేమ్ ఆడుకోవడం కన్నా వీడియో గేమ్ను తయారు చేసేటటువంటి ఒక సాఫ్ట్వేర్, గేమ్ను తయారు చేసేటటువంటి స్కిల్లో నేర్చుకోవాలంతే తప్ప ఎంతసేపు ఎవడో తయారు చేసింది మనం ఆడదాం, ఎవడో పెట్టిన షాట్ మనం చూద్దామని కాకుండా మీ అంతని మీరు నైపుణ్యాన్ని, క్రమశిక్షణని, విద్యా చాతురతని, విద్యా నైపుణ్యాన్ని, చక్కని స్కిల్స్ని నేర్చుకున్నట్లయితే చక్కగా విద్యార్థులకు చాలా అనుకూలంగా ఈ వారం కనపడుతోంది. ఇక ఉద్యోగస్తులకి విదేశాల్లో ఉద్యోగాలు చేసేవాళ్ళు అవ్వచ్చు, స్వదేశంలో ఉద్యోగాలు చేసేవాళ్ళు అవ్వచ్చు, వీళ్ళందరికీ కొత్త అవకాశాలు రాబోతున్నాయి. కాబట్టి వచ్చినటువంటి అవకాశాన్ని వినియోగించుకున్నట్లయితే మీకు ఉద్యోగంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లతో పాటుగా ఉద్యోగ అభివృద్ధి బ్రహ్మాండంగా కనపడుతోంది. ఇక ఏదైనా మీటింగుల్లో పాల్గొన్నా, కార్యాలయాల్లో చర్చించుకున్నా, ఎవరితోటైనా సంభాషించినా కూడా ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. ఉద్యోగంలో మంచి ప్రావీణ్యత సంపాదించుకుంటారు. స్త్రీలు కూడా అందరికన్నా కొత్తగా ఉండాలి, అందరికన్నా భిన్నంగా ఉండాలి, నేనంటే ఏంటో నిరూపించుకోవాలనేటటువంటి దృఢ సంకల్పం స్త్రీలలో బాగా పెరుగుతుంది. అందుకని కుటుంబంలో కాడే చాలా సంతోషంగా, ఉత్సాహంగా ఉంటారు. మీరు అందరినీ కలుపుకుపోతారు, అందరినీ సంతోషంగా మాట్లాడతారు. ఇంట్లో ఎవరికి సమస్య ఉన్నా సరే మీతో మాట్లాడితే ఆ సమస్య చాలా తక్కువ సమయంలోనే పరిష్కారం అవుతుంది. లేదా మంచి సలహాలు మీరు ఇవ్వగలుగుతారు, మోటివేట్ చేయగలుగుతారు. కాకపోతే నమ్మక ద్రోహులు ఉంటారు, శారీరకంగా వాడుకోవడానికి కొంతమంది ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళతోటి స్త్రీలు జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. ఇక వ్యాపారస్తులకి వ్యాపారపరంగా అనేక కొత్త విషయాలు తెలుసుకుంటారు. వ్యాపారాల్లో వ్యాపార మార్గాలు అంటే ఇప్పటిదాకా చేసే వ్యాపారం కాకుండా వినూతన రీతిలో వ్యాపారం చేయడానికి, పోటీతత్వంతో వ్యాపారం చేయడానికి, కొత్త వ్యవహార పదార్థాలుగా కొత్త వ్యవహారంగా వ్యాపారం చేయడానికి మీరు అద్భుతమైనటువంటి తెలివితేటలు ప్రదర్శించుకునే ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఈ వారం దైవ బలము, గ్రహ బలము మీకు ఉన్నట్లయితే చాలా అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఇంట్లో పూజాది కార్యక్రమాలు చేసుకుని దైవబలం పెంచుకుని మీరు చేసుకునేటటువంటి కార్యక్రమాలు నిమగ్నం అవ్వాల్సిందిగా తెలియజేస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకా సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.